టోర్నీలకు ఉండే క్రేజే వేరు. అది ఇండియా ఫైనల్ కు వెళితే ఆ కిక్కే వేరు. మ్యాచ్ టీవీలో చూస్తే మజా వస్తుందా? ఆ మజా అంతంత మాత్రమే. అదే లైవ్ లో చూస్తే బంతికి ఈలలు కేకలు. 6 కొడితే సెలబ్రేషన్స్, 4 కొడితే బంతి బౌండరీ దాటే లోపే అరుపులు కేకలు. ఇక ఆదివారం జరగబోయే ఫైనల్ మ్యాచ్ కు సామాన్యులే కాదు, సెలబ్రిటీలు కూడా రెడీ అవుతున్నారు. దీంతో ఒక్కసారిగా దుబాయ్లో 5 స్టార్ హోటళ్ల రేట్లు చుక్కలు చూపిస్తున్నాయి. విమాన ధరలు అమాంతం పెరిగిపోయాయి. మరి భారత్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ కదా, ఆ మాత్రం కిక్ ఉండాలే అబ్బా అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్. రెక్కలొచ్చిన విమాన ధరలపై, చుక్కలను చూపెడుతున్న హోటల్ ధరలపై స్పెషల్ స్టోరీ. ఛాంపియన్స్ ట్రోఫీ అంటేనే ఒక మినీ వరల్డ్ కప్. పాకిస్తాన్ లాంటి దాయాది దేశాలతో భారత్ తలపడేందుకు ఇలాంటి వేదికలు ఒక అవకాశం. ఎన్ని ఐపీఎల్ లీగ్స్ వచ్చినా ఇతర దేశాలతో మ్యాచ్ల్లో నేరుగా తలపడితే ఉండే కిక్కే వేరు. అందుకే ఐసీసీ టోర్నీలకు అంత గిరాకీ ఉంటుంది. ఇప్పుడు క్రికెట్ సామ్రాజ్యంలో కీలక పోరుకు సమయం ఆసన్నమైంది. 8 దేశాలు తలపడిన ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ మ్యాచ్ ఆదివారం దుబాయ్ వేదికగా జరగనుంది. ఈ ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. అసలే భారత్ లో క్రికెట్ ఫీవర్ మామూలుగా ఉండదు. అభిమాన ఆటగాడి కోసం ఫ్యాన్స్ లక్షలు పెట్టి అయినా టికెట్లు కొంటుంటారు. లీగ్ దశ నుంచే దుబాయ్లో జరిగే మ్యాచ్ల కోసం పెద్ద ఎత్తున అభిమానులు తరలి వెళ్లారు. ఆదివారం జరగబోయే ఫైనల్ మ్యాచ్ ను కూడా లైవ్ లో చూసేందుకు ఎగబడుతున్నారు. దుబాయ్ వెళ్లేందుకు పెద్ద ఎత్తున అభిమానులు సిద్ధమవుతున్నారు. ముందు నుంచే ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. ఇదే లక్కీ ఛాన్స్ గా భావించిన ఏవియేషన్ కంపెనీలు టికెట్ రేట్లను విపరీతంగా పెంచేశాయి. ఏకంగా 20 నుండి 30% టికెట్ ఛార్జీలు పెంచాయి. సినీ తారలు, వ్యాపారవేత్తలు టికెట్లు బుక్ చేసుకుంటుండటంతో బిజినెస్ క్లాస్, ఫస్ట్ క్లాస్ టికెట్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అంతేకాకుండా దుబాయ్లోని స్టార్ హోటల్స్ కు సైతం గిరాకీ విపరీతంగా పెరిగింది. మామూలుగా ఎకానమీ క్లాస్ విమాన టికెట్ ధర దుబాయ్కి రాను పోను కలిపి 25,000 ఉంటుంది. కానీ ఇప్పుడు మ్యాచ్ సందర్భంగా రాను పోను కలిపి 30 నుంచి 40,000 అవుతోంది. ఇక బిజినెస్, ఫస్ట్ క్లాస్ టికెట్ల కోసం లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. అటు హోటల్స్ కూడా రేట్లను 30 నుంచి 40% పెంచేశాయి. ముఖ్యంగా స్టేడియానికి దగ్గరలో ఉన్న హోటళ్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇప్పటికే కొన్ని హోటళ్లలో అన్ని రూమ్లు బుక్ అయిపోయాయి. ఇంత ఖర్చవుతున్నప్పటికీ క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం వెనకడుగు వేయడం లేదు. లక్షలు ఖర్చైనా ఫైనల్ మ్యాచ్ ను స్టేడియంలోనే చూసి తీరాల్సిందంటున్నారు. ఇండియాలో క్రికెట్ అంటే మతం, క్రికెట్ అంటే దైవంతో సమానం. క్రికెట్ క్రేజ్ ఇండియాను ఊపేస్తుంది. ఈ మాత్రం ఖర్చు పెట్టకుండా ఎలా ఉంటామంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్.